తెలిసి ముందుగా హెడ్లైన్స్. రసభాసగా మున్సిపల్ ఓటర్ జాబితా అభ్యంతరాల సమావేశం, నినాదాలతో హోరెత్తించిన బీజేపీ ఎంఐఎం. ప్రజావాణికి జిల్లా అధికారులు హాజరు కావాలి, అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారిపై ఉపాధ్యాయుడి దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంఈఓ. సాధించుకున్న తెలంగాణలో ఆశించిన ఫలితం రాలేదు, బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవిని రాజీనామా ఆమోదించాలని కోరిన కవిత. కాంగ్రెస్ ను దూషించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్లడి. నగరాభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు పాటుపడతానని నూడా చైర్మన్ కేశవ్ వేణు అన్నారు. ప్రధాన సమస్యలైన అండర్ డ్రైనేజ్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్ భవనంలో నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నగర సమస్యలపై పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తనతో పాటు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని, పార్టీలకు అతీతంగా పూర్తి స్థాయిలో తాము సహకరిస్తామని చెప్పారు. గతంలో కరీంనగర్, నాందేడ్ జిల్లాల వాసులు నిజామాబాద్ నగరానికి వచ్చి పలు వస్తువులను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆయా జిల్లాలు అభివృద్ధి చెందాయని, నిజామాబాద్ మాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నగర అభివృద్ధి దిశగా అహర్నిశలు కృషి చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు 400 కోట్ల నిధులతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థతో పాటు రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు అందరి సలహాలతో నూడా పరిధిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు 18 నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చేందుకు రంగం సిద్ధం చేస్తామని తెలిపారు. నగర సుందరీకరణతో పాటు నగర అభివృద్ధికి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, పూర్తి స్థాయిలో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, హుస్సేన్, మల్లేశ్వరెడ్డి, భరద్వాజ్, భూపతిరావు, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కావాల్సిన అంచనాలు 1000 కోట్లు అనుకోవాలి, 400 కోట్ల రూపాయలు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ 400 కోట్లు వచ్చేసే వరకు వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయాక 600 కోట్ల రూపాయలు అయిపోతుంది. అందుకోసమే విడతల వారిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కూడా మన లాస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. అతి త్వరలో డ్రైనేజ్ కూడా పూర్తవుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్ గా డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం 3000 రూపాయలు ఏదో కనెక్షన్ పర్ ఇంటి నుంచి అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళడానికి 3000 రూపాయలు అడిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3000 రూపాయలు కూడా తీసి వేస్తూ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కనెక్షన్. అలాగే మంచినీటి వ్యవస్థ కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గ్రామాల నుంచి తమ పిల్లల భవిష్యత్తు కోసం, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, లేకుంటే వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల చాలా పెరిగిపోతుంది. వారి అవసరాల కోసం కూడా 18 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. వారికి పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 2 అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. అతి త్వరలో నాకు తెలిసి నెక్స్ట్ ఆగస్టు వరకు కండిషన్స్ ఉన్నాయి. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పి ఆగస్టు వరకు 18 వాటర్ ట్యాంకులు పూర్తయి నిజామాబాద్ నగరంలో దహార్తి పూర్తి అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు మేము
సుబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు గట్టిగానే చెప్పడం జరిగింది. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పేసి. అలాగే ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా మనకు ఒక 32 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక టీపీఆర్ కూడా రుడా నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పంపించమని చెప్తే మేము కమిషనర్ గారు మేమందరం కలిసి ఏదైతే మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయో, సార్ చెప్పినట్టు ఇంతకుముందు మెర్జ్డ్ విలేజెస్ కార్పొరేషన్లో కలిసినాయో వాటన్నిటికీ 9 మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ₹1 కోటి రహదారుల నిర్మాణం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. అధికారుల బదులు క్రింది స్థాయి సిబ్బంది హాజరు కావడం వల్ల సమస్యలు పెండింగ్ లోనే ఉండిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం ప్రగతిని పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీదారులు పదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రజావానికి గైర్హాజరు కాకూడదని, కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని సూచించారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో వినతులు, ఫిర్యాదులు అందిస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ పరిష్కరించేందుకు అనువుగా ఉన్న వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు, శాఖాపరమైన అంశాలను గమనించేందుకు ప్రజావాణి కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని, ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా మండల ప్రత్యేక అధికారులు జిల్లా ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా కార్యక్రమాలు, పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి శాఖ పనితీరు సమర్థవంతంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నందున సంబంధిత అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్ 6, ఫామ్ 7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీసీఈఓ సాయిగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తదితరులు ఫిర్యాదులు స్వీకరించగా అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు కలెక్టర్ను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించారు. ఐ అండర్స్టాండ్ కొంతమంది ఇటు అటు వేరే ప్రాంతాల నుంచి వేరే జిల్లాని పిలిస్తే మీరు అందుబాటులో ఉంటే నాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ప్రజావాణి ఈజ్ నాన్ నెగోషియబుల్. దయచేసి యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ యాజ్ హెచ్ఓడీస్ దట్ యు ఆర్ ప్రెసెంట్. కొన్ని తప్పని పరిస్థితుల్లో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యువర్ 2 ICs ప్రెసెంట్. ఈరోజు ఏడీ మైన్స్ సంజయ్ లేకపోతే ఆయన ఎవరొక్కరిని పంపించారు. అలా దయచేసి ట్రై టు అవాయిడ్. అదేవిధంగా ఏసీ గారితో కూడా రిక్వెస్ట్, ఆల్ ఆర్టీఓస్ తప్పకుండా ప్రజావాణిలో ఉండాలి. మేము ప్రజావాణిలో ఐఎమ్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పద్ధతి ప్రకారమే మేము కూడా ఒక ఆన్లైన్ సిస్టమ్ పెడతాము. దానికి మేము ప్రతి ఒక్క దరఖాస్తులో ATR యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీతో ఒక గడుపు లోపల అడుగుతాము. సో కొన్ని చేయనివి పని ఉంటాయి, కొన్ని కావాలని మనం పెండింగ్ పెడతాము. ఉండకపోవచ్చు, చేసిన వాటికి తప్పకుండా చేయాలి. అండ్ లెట్ us not have. కాంగ్రెస్ నాయకులను దూషించే నైతిక హక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నాగేశ్వర రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కట్పల్లి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించడం అంటే అది కేటీఆర్ అవివేకానికి అహంకారానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ అధికారంలో రాకముందు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదని నాగేశ్వరరెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీల మేరకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించడం జరిగిందని చెప్పారు. ఇల్లు లేని పేదలకు ఇందిరా ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, దాదాపు 22 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, రైతులందరికీ ప్రతి సంవత్సరం 12,000 రైతు బంధు అందించడం జరుగుతుందని, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని, రేషన్ దుకాణాలలో సన్నబియ్యం అందించడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని నెరవేరుస్తుందని నాగేశ్వరరెడ్డి అన్నారు. కేటీఆర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి కాదని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, సేవాదళ అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగాం, గంగారెడ్డి, గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా అధినాయక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు మీరు కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మ మాకు తెలంగాణ ఇస్తే చాలు, మాకు తెలంగాణ పార్టీనే కాంగ్రెస్ పార్టీ మర్జీ చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇవాళ అటువంటి త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు భర్తను పోగొట్టుకున్నారు, వారు అత్తమామను పోగొట్టుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కోసము దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ. మరి అటువంటి కుటుంబం మీద ఈరోజు ఈ బచ్చా అయినటువంటి ఆయన స్థాయి కాదు, వారి గురించి మాట్లాడే స్థాయి లేదు, కేటీఆర్ గారికి లేదు. అయినా అటువంటి వారి మీద గురి తీయాలా అనే భాష అనేది మేము దాన్ని తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి పద్ధతులు మార్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ఉరిదీయాలంటారు. మరి మీరు పార్టీ అధికారం రాకముందు ఎందుకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు అటులకు? మరి నిజంగానే మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేస్తున్న వ్యక్తి నీ స్వార్థం కోసం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. సరే, అదృష్టం కోసం పార్టీ అధికారం తెలంగాణ అధికారం ఇచ్చినావు. నువ్వు ఇచ్చేవని ఏం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అంటే అండగా ఉన్న పార్టీ. మరి అటువంటి వాళ్ళకు నువ్వు ఏం చెప్పిన వాగ్దానం చేసినావు? మొట్టమొదటిసారిగా నేను ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుకుంటా అన్నావు. మరి నీకు తెల నరుకున్నావా? ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నావు. ఎక్కడ నేను 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసినావా? గరీబులందరికీ కూడా 2 పడగలు ఇల్లు ఇస్తా అన్నావు. ఒక్కటని ఇచ్చినావా? గ్రామ స్థాయిలో 12% మైనార్టీలకు అన్నావు, ఇచ్చినావా? మరి ఆనాటి నుంచి ఈనాడు వరకు బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినాం, వాస్తవంగా ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. మా రేవంత్ రెడ్డి గారు తూచ తప్పకుండా ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిన యువకులకు. అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసం నీకు 500 సిలిండర్ ఇచ్చినాం. ఉచిత బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాం. వైట్ రేషన్ ఉంటాం వారికి. అంటే అది మామూలు విషయం కాదు. 200 యూనిట్లు అంటే నీకు 200 యూనిట్లు అంటే ఒక కుటుంబానికి సుమారు 800 నుంచి 1000 రూపాయలు లాక్కొస్తారు. మరి అదే నిరుపేదలందరికీ కూడా
10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి దుడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం. ఆర్థిక భారం ఎంత పడ్డా కానీ మేము ఎన్నికల వాగ్దానం చేయలేదు సన్న బియ్యం ఇస్తాను. ఇది చెప్పండి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ రైతాంగం కోసము ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. సుమారు 22,000 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రైతాంగం. మీకు ఏదైతే రైతు భరోసా అన్నాం అది 12,000 ఇస్తున్నాం. బోనస్ అన్నాం 5,000 బోనస్ ఇస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మేము ఇండ్లు అన్నాం ఒక్కొక్క నిజవారం 3,000 ఇల్లు ఇస్తున్నాం. మరి ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద అమలు చేసినామే. నువ్వు పెద్ద అప్పుల కుప్పటి చేసిపోయినావు. తెలంగాణ బంగారు తెలంగాణ బతుకుదేరు తెలంగాణ లెక్క చేసిపోయినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతావా? నువ్వు ప్రాజెక్టులు అన్నావు, ప్రాజెక్టు తెచ్చిస్తున్నావు, తోలు తీస్తాంటున్నావు, బట్టలు వదిలిస్తుంటున్నారు మామాలు కలిసి. మరి ఇంత మరి మాట్లాడినట్టు మరి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది. మరి అసెంబ్లీకి పోయి ఎవరైనా ప్రతిపక్షం అనేది మాకు అసెంబ్లీ రోజు పెంచమంటారు. మీరు అసెంబ్లీకే పోతలేరు. మేము పోము అసెంబ్లీ పోము. మీ బట్టలు ఊరదిస్తారు. ఆ బట్టలు మీరు కూడా తీసుకుంటారా అనే భయానికి అసెంబ్లీ అడుగు పెట్టలేరు. మరి ఇటువంటి మీరు మా నాయకుల గురించి మాట్లాడే అర్థం మీకు లేదు. ఏదైతే మేము ఎలక్షన్ వాగ్దానం చేసినామో అన్ని కూర్చో తప్పకుండా చేస్తున్నాము. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పట్టణాల్లో హీట్ పెరిగింది. ఓటరు జాబితాలో దొర్లిన తప్పులపై రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కోసం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఓటరు జాబితాను మున్సిపల్ సిబ్బంది విడుదల చేసింది. కాగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూరల్, అర్బన్ నియోజకవర్గ గ్రామాలు డిలిమిటేషన్ లో భాగంగా పలు గ్రామాలు ఇందులో చేర్చారు. కాగా ఇటీవల విడుదల చేసిన ఓటరు ముసాయిదాపై పలు పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహారాష్ట్ర వాసుల పేర్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటర్లుగా నమోదు కాబడ్డాయని కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకున్న కమిషనర్ సోమవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ జాబితాలో జరిగిన పొరపాట్లు సవరించడానికి అభ్యంతరాలను స్వీకరించి వాటిని సరిదిద్దుతామని చెప్పారు. సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీ నాయకులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం వారిని భాగస్వాములను చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. డివిజన్ సరిహద్దుల పొరపాటు వల్ల ఈ తప్పిదం జరిగిందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా సమస్యను పరిష్కరిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికకు మున్సిపల్ ఎన్నికకు తేడా ఉంటుందని దాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ పార్టీ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఓటర్ జాబితాలో జరిగిన తప్పిదం జరగకుండా సమయం పొడిగింపుకు అవకాశం కల్పించాలన్నారు. ఇది సరిగా కావాలంటే గడబడి కాకుండా ఎలక్షన్ జరగాలంటే అందరి యొక్క సమన్వయంతో పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే గత 4-5 రోజుల నుంచి టౌన్ ప్లానింగ్ తో చేస్తున్నారు అలాంటి డ్రాఫ్ట్స్ ఏమైనా ఉన్నా కానీ పెడితే ఇంకేదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా రేజ్ చేయాలి. కానీ మీరు 9th, 10th రోజు మీరు ఏదైతే పబ్లిక్ చేయాలనుకుంటున్నారో 10th పబ్లిక్ చేసిన తర్వాత మేము ఎవరైనా కూడా ఆబ్జెక్షన్ చేసినట్టు ఎలక్షన్ చాలా ఘోరం జరుగుతుంది సార్. అందుకోసమే ఇది ఎలక్షన్ మంచి జరగాలి, అందరూ ఓటేయాలి, ఇందూరు కార్పొరేషన్ ఉండాలని కోరుకునేందుకే మీకు చెప్పడం ఇది. కాంగ్రెస్ పార్టీ తరపున సమావేశంలో పాల్గొన్న రత్నాకర్ బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి పాత ఇంటి నంబర్ ఆధారంగా డివిజన్ సరిహద్దులు ప్రకటిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. దాంట్లో 70% ఆఫ్ ది హౌసెస్ సిఎన్ఎస్ అని సెన్సస్ ఉండేటప్పుడు సెన్సస్ నెంబర్తో ఉంటాయి. తర్వాత కొన్ని హౌస్ నెంబర్స్, ఆ తర్వాత కొత్త హౌస్ నెంబర్స్. ఈ 3 ఏమవుతుందంటే బ్లాక్ సెన్సస్ ఒక బ్లాక్ ఉన్నది, రెగ్యులర్ హౌస్ నెంబర్ ఒక బ్లాక్ ఉన్నది, ప్రీవియస్ ఓల్డ్ హౌస్ నెంబర్ ఒక బ్లాక్ ఉన్నది. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు బిఎల్ఓ పర్టికులర్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో పనిచేసిన బిఎల్ఓ గారిని ఎదురు తీసుకొని ఆ పర్టికులర్ వార్డుని బౌండరీ చూపెడితే ఆ బౌండరీ లోపల వచ్చేటి కట్ ఆఫ్ చేసుకొని అట్లా చేస్తే చూస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏ డివిజన్ ఆ డివిజన్ వాళ్ళకు ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తామంటే వాళ్ళకు బేసిక్ ఓటర్ లిస్టు 4-5 సెట్లు చేసి ఇచ్చేస్తాం. వాళ్ళని కట్ ఆఫ్ చేసుకొని వాళ్ళ వార్డు వచ్చేటి తీసుకొని వాళ్ళు పంచాయతీ స్లిప్స్ ప్రచారంకు అట్లా యూజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు బిఓలో యూజ్ చేసుకొని ప్లస్ ప్రీవియస్ స్టాఫ్ కొంతమంది మీద రిటైర్డ్ ఉన్నారు, వాళ్ళకి ఐడియా ఉన్నది. అలాగే ఎంఐఎం పార్టీ తరపున ఆ పార్టీ నాయకులు ఓటర్ జాబితాలో జరిగిన తప్పుల గురించి అధికారి దృష్టికి తెచ్చారు. నివసించేది ఒక ప్రాంతం అయితే వారి ఓటు మరో డివిజన్లో నమోదు కావడంతో సమస్య ఎలా పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 10న విడుదల చేసే ఫైనల్ జాబితాకు ముందు వీటిని సరిచేస్తామని కమిషనర్ పార్టీ నాయకులకు వెల్లడించారు. ఉన్న సమయం తక్కువగా ఉన్నందున
రాజకీయ పార్టీ నాయకుల సహకారం తీసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా అధికార యంత్రాంగం చేత పూర్తి స్థాయి కసరత్తు జరిపి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఇది కాస్త అర్ధంతరంగా మరోవైపు దారి మళ్లింది. ఎక్సర్సైజ్ అనేది అది మేము చేసినాము. ఇట్స్ ప్యూర్లీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మాత్రమే. మీ దగ్గర నుండి క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏదన్నా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత దానికి సంబంధించి క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సంబంధించి ఒక కౌంటర్ కూడా స్పెషల్గా కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్ ఆఫీస్లో ఒక క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకోవడం. సో మీరు ఏదైతే క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ ఇస్తున్నారో వాటన్నిటి కూడా మేము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాము. తర్వాత కొంత క్లారిటీ లేని దగ్గర ఏం చేసినామనంటే స్పెషల్గా టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసినామన్నమాట. ఒకటి టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఆఫీషియల్స్తో, అట్లాగే రెవెన్యూ సెక్షన్ సంబంధించిన ఆఫీషియల్స్తో, తర్వాత మన ఎవరైతే వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వార్డ్ ఆఫీసర్ వీళ్ళందరితో ఒక టీం కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ మీద పంపించడం జరిగింది. అయితే ఒక క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలనంటే మొన్న రీసెంట్గా వచ్చిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్ లిస్టులో స్టార్టింగ్లో మనం ఇలా పైన చూడగానే ఏముందని అంటే పైన జస్ట్ చూడగానే అడ్రస్ వేరే కనిపించినాయి. మనకు వేరే అడ్రస్ కనిపించినాయి అన్నట్టు. మేము కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది వేరే అడ్రస్ ఉంది ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి మాకు కూడా డౌట్ వచ్చింది. బట్ తర్వాత మేము వాటన్నిటికి సంబంధించి వెరిఫై చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్గా వెరిఫై చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అల్వాల్ బొల్లారం అల్వాల్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి అక్కడ ఒకటి అడ్రస్ కనిపించింది. బట్ ఈయనది ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి డౌట్ వచ్చింది. అది వెరిఫై చేసినాం. ఎప్పుడైనా సరే ఆయన మన ఓటరా కాదని మనం గుర్తించుకోవాలంటే ఎపిక్ సంబంధించిన ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఆ యూనిక్ ఐడిని మనం చెక్ చేసుకోవాలి. ఓటరు జాబితాపై రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం కాస్త బీజేపీ వర్సెస్ ఎంఐఎం మాదిరి మారింది. నినాదాలతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరం దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలు సైలెంట్ గా ఉండిపోయాయి. నిర్ణయం తీసుకోవాల్సిన కమిషనర్ సమావేశం నుండి జారుకున్నారు. పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తన ఛాంబర్కు రావాలని వెళ్లిపోయారు. అయినా వీరి నినాదాలు మరింత హోరెత్తించాయి. అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరించేందుకు గాను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాజకీయ రంగు పులుముకుంది. ఓటరు జాబితాలో జరిగిన తప్పుల సవరణ, డివిజన్ సరిహద్దులు, విలీన గ్రామాల ఓటర్ల విషయంపై చర్చించే సమయంలో ఒక్కసారిగా సమావేశ వాతావరణం మారిపోయింది. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ సూచనలు చేస్తూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదం జరగలేదని, కానీ ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న సమయంలో ఇది ఇందూరు మున్సిపల్ కాదని నిజామాబాద్ మున్సిపల్ అని ఎంఐఎం అభ్యంతరం చెప్పింది. ఒక్కసారిగా ఇరు పార్టీల వారు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. కేవలం ఇందూరు, నిజామాబాద్ అన్న రీతికి చేరింది. అప్పటి వరకు ఓటరు జాబితాలో జరిగిన తప్పుల గురించి అభిప్రాయాలను వెల్లడిస్తున్న సమయంలో ఎంఐఎం కలుగజేసుకుని ఇందూరు కాదు నిజామాబాద్ అని వాదించడంతో ఓటరు జాబితాపై చర్చించాల్సిన సమావేశం గందరగోళంగా మారింది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై హిందూ అభ్యర్థిని మేయర్ గా నిలబెడతామని ప్రకటించారు. కొందరు నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని తప్పుడు ఓటరు జాబితాను రూపొందించారని పేర్కొన్నారు. సమావేశ మందిరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో హుటాహుటిన పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బషీర్ కొడుకునో ఇందూర్ కార్పొరేషన్ మీద కూర్చోబెట్టలేరు. ఇందూర్ కార్పొరేషన్ మీద హిందూ బిడ్డలే కూర్చుంటాడు. ఇది పక్కా అని చెప్తాడు. షబీర్ అలీ కొడుకును ఇంకొకరు వాటికి కూర్చోబెట్టేది ఇక్కడ భాషాయ కనువ కప్పుకుంటా.
మహాభాగ్యమని, పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించాలని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ సూచించారు. ఐరన్ అధికంగా ఉండే పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆమె ఉద్బోధించారు. నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదన్నారు. అనారోగ్యం కలిగితే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించాలన్నారు. మహిళలను రక్తహీనత సమస్య వేధిస్తోందని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినుల సందేహాలకు డాక్టర్ భానుప్రియ నివృత్తి చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాయన్న, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి రాఘవేంద్ర బాబు, కోశాధికారి అంకం రాజేందర్, పూర్వ అధ్యక్షులు చింతల గంగాదాస్, ఉపాధ్యాయులు వెణిగెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అంటే ఇది ఓకేనా, ఇంకేదైనా ఇది నార్మల్ అయినా, ఇది అబ్నార్మల్ ఇది నార్మల్, ఇది అబ్నార్మల్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వేరే ప్రాబ్లమ్స్ కాబట్టి అందుకే వాయిస్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి నేను కూడా ఫ్రీగా చెప్పలేదేమో. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి, నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడున్న పిల్లలు మెయిన్గా చాలా అలవాటు పడిందంటే ఈ డిజిటల్ ఫోన్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో అదైతే చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంది ఫ్యూచర్లో. మెయిన్గా ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి కొంచెం తగ్గించుకోండి. అంటే ఇంట్లో అందరూ కూడా ఫోన్స్ ఉంటాయండి, అదే పేరెంట్స్ ఉంటాయి చూస్తారు. సో మ్యాక్సిమం దానివల్ల ఏంటంటే మన ఐసైట్కే ప్రాబ్లం కాదు, మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది కొంచెం తగ్గించుకోండి. ఇంకా మన మెయిన్గా అంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అంటే డైలీ మార్నింగ్ ఖచ్చితంగా టీ బదులు మిల్క్ తాగడానికి ట్రై చేయండి. మిల్క్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి డైలీ ఒక మార్నింగ్ ఒక మిల్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ కూడా డైలీ అన్నం తినడం వల్ల అన్నంలో జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అన్నం ఒకటే కాకుండా అన్నంతో పాటు కర్రీ ఎక్కువ తీసుకోవాలి. చాలామంది నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ రైస్ తింటారు, కర్రీస్ ఏదో లైట్గా తింటారు. అట్లా కాకుండా కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. సో రైస్ కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు. రైస్ ప్లేస్లో మనం ఏదైనా జొన్నలు కానీ గోధుమలు తిన్నా పర్వాలేదు. కానీ ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి మన ఫుడ్లో. ఓకే, డైలీ మిల్క్ కంపల్సరీ. ఏదో ఒక టైప్ ఆఫ్ ఫుడ్, ఒకరోజు సపోజ్ యాపిల్, ఒకరోజు ఆరెంజ్. ఎడపల్లి మండలంలో రైతులు పీఎం కిసాన్ పథకానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి స్పష్టం చేశారు. ఇదివరకు నమోదు చేసుకుని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎడపల్లి మండలం టానకలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎం కిసాన్ పథకంలో తమ పేర్లను నమోదు చేసుకుని వ్యవసాయ భూమి కలిగిన రైతులు నమోదు ప్రక్రియను సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. పథకంలో భాగంగా తమ పేర్లను నమోదు చేసుకుని రైతులు పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చి నమోదు ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ఇదివరకే పీఎం కిసాన్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను వినియోగించుకుని రైతులు ఎవరైనా ఉంటే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ పథకానికి ఎన్రోల్ కావాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్ తెలిపారు. జనవరి 10వ తేదీ వరకు మండలంలో ఎన్రోల్మెంట్ కార్యక్రమం కొనసాగుతుందని, వివరాలకు తమ సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని కోరారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా గ్రామస్తులు తరలివచ్చి నమోదు ప్రక్రియలో పాలుపంచుకునేలా స్థానిక సర్పంచ్ గెంటే అలేఖ్య శ్రీనివాస్ గ్రామ రైతులకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి నమోదు ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. మంగళవారం జానకంపేట్ గ్రామంలో ఎన్రోల్మెంట్ కార్యక్రమం కొనసాగనున్నట్లు ఏఈఓ శ్రీహరి తెలిపారు. అనంతరం మహిళా సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి పథకం చీరలను సర్పంచ్ గ్రామ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్క మహిళకు ప్రభుత్వం అందించే ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్క ఆడపడుచుకు ఇందిరా మహిళా శక్తి పథకం చీరలు అందే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి రాజయ్య గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఎడపల్లి మండలం టానాకలం గ్రామం ఇందిరా మహిళా శక్తి 9 గజాల చీరలు పంపిణీ జరుగుతుంది. ఈరోజు మహిళలకు టానాకలం గ్రామ మహిళలకు 9 గజాల చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది.
తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా బీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన తనను పార్టీ సస్పెండ్ చేయడంతో పార్టీ పరంగా పొందిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, దీన్ని ఆమోదించాలని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో చైర్మన్ కు విన్నవించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై ఘాటుగా స్పందించారు. కీలక వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేశారు. పార్టీ ఎప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించలేదని భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చారు. సోమవారం శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కీలక ఉపన్యాసం చేశారు. బీఆర్ఎస్ విధి విధానాలపై మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అని ఎద్దేవా చేశారు. 8 పేజీలు మాత్రమే పార్టీ విధి విధానాలు ఉంటుందని ప్రశ్నించారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఎలక్షన్ నెరవేరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్న అనంతరం బోధన్ చక్కెర పరిశ్రమ తెరుచుకోకపోవడం బోధన్ కోడలుగా తనను ఎంతో కలవరానికి గురి చేసిందన్నారు. తెలంగాణ కోసం కుటుంబాన్ని వదిలి కష్టపడ్డానని ఆమె పేర్కొన్నారు. పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారని వాపోయారు. నా పోరాటం ఆస్తుల కోసం అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు, ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం అని వెల్లడించారు. ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా భవిష్యత్తులో శక్తిగా మీ ముందుకు వస్తానని ఆమె వెల్లడించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పంథాను నిర్మిస్తానని, ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా నన్ను ఆశీర్వదించండి అని కోరారు. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది, ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతో సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, నేను గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలని తెలిపారు. పిల్లలకు వసతి గృహాల్లో కల్పిస్తున్న వసతులు తదితర వివరాలు అన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్లలో తప్పనిసరిగా పొందుపరచాలని చెప్పారు.
ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి వార్షిక పరీక్షల సన్నద్ధత వివరాలు తెలుసుకుంటూ వారి అనుమానాలు ఒత్తిడులను దూరం చేయాలని తెలిపారు. జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈ నెల 31 తేదీ వరకు విజయవంతంగా కొనసాగించాలన్నారు. పోలీస్, కార్మిక, శిశు సంక్షేమ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే బాల కార్మికులను బంధ విముక్తులు చేయాలని వివరించారు. బాల కార్మికులను గుర్తిస్తే 1098 బాలల సంరక్షణ హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం అందించే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలని తెలిపారు. జిల్లాలో యూరియా పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందికి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చొరవ చూపాలని పాఠశాల సిబ్బంది గ్రామ సర్పంచ్ను కోరారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తమ శక్తి మేర సహాయ సహకారాలు అందిస్తామని పాలకవర్గం సభ్యులు స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొరవడిన మౌలిక వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందించాలని పోచారం ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమాదేవి ఆధ్వర్యంలో కోరారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ నేరుడి జ్యోతి రవికుమార్, ఉప సర్పంచ్ జక్కు రజితతో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను నూతన పాలకవర్గ సభ్యులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయని, అలాగే పాఠశాల సమయంలో ఇతర విద్యార్థులు సైతం పాఠశాల ఆవరణలోకి చొరబడి తరగతి గదులు కొనసాగే క్రమంలో డిస్టర్బ్ చేస్తున్నారని, అలాగే పాఠశాలకు పీఈటీ లేరని, తద్వారా పాఠశాల విద్యార్థులకు వ్యాయామ తరగతులు నిర్వహించలేకపోతున్నామని పాఠశాల సిబ్బంది పలు సమస్యలను నూతన కార్యవర్గ సభ్యుల ముందు ఉంచారు. అనంతరం సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను బోధన శాసనసభ్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం గ్రామ పెద్ద నీరడి సాయన్న మాట్లాడుతూ ఎన్నికలు ముగిసే వరకే గ్రామంలో పోటీతత్వం ఉండాలని, ఎన్నికలు ముగిసిన అనంతరం ఎన్నుకోబడిన నూతన పాలకవర్గం గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. గ్రామ పాఠశాలలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే తమ పదవులకు సార్థకత ఏర్పడుతుందని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నూతన పాలకవర్గం సభ్యులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గైని సుధాకర్, తాడెం మమత, సుంకరి రజని, దండెం సాయిలు, వరలక్ష్మి, శ్యామల, వాయుకుమార్, పిఆర్టీయూ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుగుతూ అలిసి సొలసి అందులో ఎన్నికై మరి ప్రజల ముందుకు వచ్చిన వ్యక్తులందరికీ మరొకసారి వారి యొక్క విజయ దుందుబికి నమస్కారాలు తెలియజేసి, విలేజ్ కమిటీ చైర్మన్ కానీ, మన క్యాషియర్ కానీ, విలేజ్ కమిటీ అందరూ సభ్యులు ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఊరుకు మంచి ఉపయోగపడే పనులు చేయాలి, మంచి ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా అవన్నీ చేసి ప్రతి వార్డులో వార్డు మెంబర్ కానీ వార్డు చూసుకోవాలా, వార్డులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, నల్లలు వస్తున్నాయా, నల్లలాగా వచ్చినాయా, లైట్ ఉందా లేదా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది, మీరు వార్డు మెంబర్లు అందరూ చూసుకొని సర్పంచ్ కానీ సహకారం చేయాలి. సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ మేము గెలిచినామన్నట్టు కాదు, మీరు కూడా అక్కడక్కడ తిరగాల. 2025 చివరిలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి నూతన సంవత్సరం సమయంలో అందుబాటులో లేరు. సోమవారం తిరిగి విధిలో చేరిన ఆమె ప్రజావాణి దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ ను కలిసేందుకు పలువురు అధికారులు వచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారి శాఖ సిబ్బందిని కలెక్టర్ కు పరిచయం చేశారు. జిల్లా అధికారులు సైతం కలెక్టర్ ను కలిసి పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ కాస్త సందడిగా మారింది. ఓపికగా ఛాంబర్ కు వచ్చిన వారితో కలిశారు కలెక్టర్. రెంచల్ మండల సర్పంచ్ల సమైక్య అధ్యక్షులుగా సాటాపూర్ సర్పంచ్ లచ్చవర్ సుహాసిని నితిన్ ఎన్నుకున్నారు. మండలంలో మొత్తం 17 మంది సర్పంచ్లుండగా 10 మంది ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. రెంచల్ మండల సర్పంచ్ల సమైక్య అధ్యక్షులుగా సుహాసిని నియమితులయ్యారు. నియామక పత్రాన్ని అందుకున్నారు. 17 మంది సర్పంచ్లకు 12 మంది సభ్యులు మద్దతుతో కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా లచ్చవర్ సుహాసిని నితిన్, ఉపాధ్యక్షులుగా విజయ్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా యోగేష్, కోశాధికారిగా సవిత, కార్యదర్శిగా జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా అబ్బయ్య, సుమలత, మాధవి, అశోక్లను సభ్యులుగా ప్రకటించారు. రెంజల్ మండల్ సర్పంచ్ ఫారం అధ్యక్ష పదవికు ఏకాగ్రవంగా నన్ను లచ్చవారి సుహాసినిను
లచ్చవ సుహాసిని చేసినందుకు 17 గ్రామము సర్పంచ్లకు నమస్కారం. అందరు ఇతరులకు నమస్కారం. 17 గ్రామాలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పరిష్కారము చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నుకోబడ్డ మాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అన్ని రంగాల్లో తమ ఐక్యతను చాటాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చొక్కం దేవిదాస్ అన్నారు. రాజకీయాల్లో తమదంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చొక్కం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 11న న్యూ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లు, ఉప సర్పంచ్లతో పాటు 10 మంది మాల కుల బాంధవులను కార్యక్రమానికి తీసుకువచ్చి మాల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మాల కులస్తులు అన్ని రంగాల్లో తమ సత్తా చాటడమే కాకుండా రాజకీయాల్లో తమ స్థానాలను పరిచయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చిన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బురుగుల వెంకటేశ్వర్లు విచ్చేసి సన్మాన కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 3 డివిజన్లో అనగా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచులకు, ఉప సర్పంచులకు ఈ నెల 11/1/2026 ఆదివారం రోజున న్యూ అంబేద్కర్ భవన్ నందు ఉదయం 11 గంటలకు మాల సర్పంచులకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు పి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భూపతి రెడ్డి గారు కూడా విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జె చిన్నయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు బూరెల వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందిపేట మండలంలోని వెల్మల్ మేజర్ గ్రామ పంచాయతీలో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ కలిశారు. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని విన్నవించారు. వెల్మల్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సభ్యులు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ నాయకులు బొబ్బిలి నర్సయ్యతో కలిసి వెల్మల్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు సంజయ్ కలిసి సరిహద్దు గ్రామాలైన ఆంధ్రనగర్, కౌల్పూర్, రైతు ఫారం, జోజీపేట గ్రామ పంచాయతీలో పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానంతో సొసైటీని ఏర్పాటు చేయాలని కోరారు. 4000 ఎకరాలకు పైగా ఆయకట్టున్న తమకు ఐలాపూర్ సొసైటీ నుంచి వేరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ ఇసపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, నాయకులు కస్ప రామకృష్ణ, గోజురి నరేందర్, కిషన్, జిఆర్ రాజేందర్, మల్లె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు వెల్మల్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనటువంటి దేవేందర్ గారు, అలాగే వారి ఉప సర్పంచ్ మహేష్ గారు, వారి వార్డు సభ్యులు, మిత్రులు వారందరూ కలిసి అభిమానం కొద్దీ నిజామాబాద్ దాకా వచ్చి నన్ను సన్మానించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మంచి మెజారిటీతో వెల్మల్ ప్రజలందరూ దేవేందర్ గారిని ప్రోత్సహించి గెలిపించినందుకు వెల్మల్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెల్మల్ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
మండల విద్యాశాఖ అధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఈఓపై ఓ ఉపాధ్యాయుడు దాడికి పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలో కలకలం రేపింది. ఉపాధ్యాయుల నుండి శాంతిపూర్వక ప్రవర్తన, క్రమశిక్షణ ఆశిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం విద్యారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణకు వెళ్లిన ఎంఈఓ గాలప్ప, క్లస్టర్ రీసెర్చ్ పర్సన్ రాకేష్లపై ఉపాధ్యాయుడు భూపతిరాజు దౌర్జన్యం చేసి సెల్ ఫోన్లను పగలగొట్టిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సంఘటనపై ఎడపల్లి పోలీసులకు లిఖితపూర్వక ఇన్ఛార్జ్ ఎంఈఓ ఫిర్యాదు చేశారు. ఎంఈఓ గాలప్ప తెలిపిన కథనం ప్రకారం సోమవారం ఉదయం ప్రార్థన సమయానికి సిఆర్పి రాకేష్ తో పాఠశాలకి వెళ్లారు. ప్రార్థన సమయంలో ఉపాధ్యాయుడు భూపతిరాజు లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన భూపతిరాజును పాఠశాల సమగ్ర రోజువారీ నివేదిక ఇవ్వాలని కోరడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఇప్పటికే అతని పనితీరుపై నెల రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మెమో ఇవ్వడం జరిగిందని, గత కొంతకాలంగా రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తుండటంతో ఎంఈఓ గాలప్ప విచారణకు వెళ్లగా ఉపాధ్యాయుడు భూపతి రాజు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. ఎంఈఓ సెల్ ఫోన్ ను సైతం పగలగొట్టాడని, సిఆర్పి రాకేష్ ఫోన్లు కూడా లాక్కున్నాడని తెలిపారు. ఈ విషయమై ఎడపల్లి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ ఎంఈఓ గాలప్ప తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు. నేను ఎంఈఓ ఎడపల్లి ఈరోజు విజిటింగ్లో భాగంగా ఒడ్డెర కాలనీ కుర్నపల్లి వెళ్ళడం జరిగింది. ఆ కుర్నపల్లి ఒడ్డెర కాలనీ ప్రైమరీ స్కూల్ టీచర్ భూపతిరాజు అక్కడ సింగిల్ టీచరు. ఈరోజు ప్రేయర్ తర్వాత ఇన్స్పెక్షన్లో భాగంగా వర్క్షీట్లను చూడడం జరిగింది. ఆ వర్క్షీట్లో కరెక్షన్ లేదనేటువంటి దాంతో ఆయనకు అడిగినప్పుడు ఆ బుక్ను విసిరేయడం జరిగింది. ఆ తర్వాత బూతు మాటలు మాట్లాడుతూ నా ఫోన్ లాక్కొని దాన్ని పగలగొట్టడం జరిగింది. అదే సందర్భంలో నాతో వచ్చినటువంటి సిఆర్పి రాజేష్ ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. లాక్కున్న తర్వాత వెరీ వరస్ట్ లాంగ్వేజ్లో, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ కెన్ బి నెవర్ యూజ్డ్ బై ఎనీవన్, ఆ విధంగా ఎంఈఓను నన్ను దూషించడం జరిగింది. అదేవిధంగా నేను ఎస్సీ ఎస్టీ అట్రా కేసు పెడతాను మీ మీద అని చెప్పి నాకు ఈ విషయం ఎవరికన్నా చెప్పినట్టయితే, సాక్ష్యం చెప్పినట్టయితే నీ సంగతి చూస్తా అని చెప్పి మా సిఆర్పి రాకేష్ గారిని కూడా బెదిరించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఆయన గత 34 రోజులలో 32 రోజులు లేటే ఉండడం, అదే విషయము ఆయనకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని డిఓ గారికి చెప్పినప్పుడు డిఓ గారు మెమో ఇష్యూ చేయమన్నప్పుడు నేను అన్ని పాయింట్లను క్రోడీకరించి ఆయనకు మెమో ఇష్యూ చేయడం జరిగింది. అదే మనసులో ఉంచుకొని ఈరోజు నా పైన దౌర్జన్యం. ఈరోజు పొద్దున ఎంఈఓ సార్ గారితో సిఆర్పై నేను రాకేష్ని పొద్దున 9 గంటలకు వడ్డెర కాలనీ కొన్నపల్లి స్కూల్కి సందర్శన కోసం వెళ్ళినాము. అక్కడ ప్రేయర్ సమయంకి ఉన్నాం. ప్రేయర్ తర్వాత సార్కి అడగడం జరిగింది, అకాడమిక్ క్యాలెండర్ గురించి అడగడం జరిగింది. దానికి టెక్స్ట్ బుక్స్ ఇచ్చిండు. ఆ తర్వాత డిస్కషన్లో అడుగుతూ ఉంటే ఏంటి ఇచ్చేది, ఏమి ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటూ వల్గర్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా ఏదైనా ఫోన్ తీసుకొని రికార్డింగ్ చేద్దామంటే ఫోన్ తీసుకొని పగలు కొట్టేసాడు. నా ఫోన్ కూడా తీసుకుని లాక్కున్నాడు. నా ఫోన్ కూడా ఇప్పుడు సార్ దగ్గరే ఉంది. అట్లా ఏంటి అకాడమిక్ గైడెన్స్లో రాద్దామని బుక్ తీసుకుంటే బుక్ కూడా ఇవ్వలేదు, బుక్ కూడా లాక్ చేసుకున్నాడు. వేరే పేపర్లో రాస్తుంటే ఆ పేపర్ కూడా పేపర్ తీసుకొని చింపేసి పడేశాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రసభాసగా మున్సిపల్ ఓటర్ జాబితా అభ్యంతరాల సమావేశం, నినాదాలతో హోరెత్తించిన బీజేపీ ఎంఐఎం. ప్రజావాణికి జిల్లా అధికారులు హాజరు కావాలి, అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారిపై ఉపాధ్యాయుడి దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంఈఓ.
సాధించుకున్న తెలంగాణలో ఆశించిన ఫలితం రాలేదు. బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవిని రాజీనామా ఆమోదించాలని కోరిన కవిత. కాంగ్రెస్ ను దూషించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.